సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నపై కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ విధించబోతున్నారు. కానీ గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో కన్నడిగులు ఆమెపై మండిపడుతున్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగి తనని హీరోయిన్ గా మార్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పుకోవడానికి కూడా రష్మిక ఇష్టపడడం లేదని, ఆమెకు కనీసం కృతజ్ఞత కూడా లేదని సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా కన్నడ సినిమాని మరొక మెట్టుపైకి ఎక్కించిన కాంతారా సినిమాని చూడలేదని కూడా రష్మిక చెప్పడంతో అభిమానులు ఆమె ప్రవర్తనపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ నాగశేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్న వివాదంపై స్పందించారు. సంజు వెడ్స్ గీతా సినిమాలో చాలా మంది కొత్త వాళ్లకి నేను అవకాశం ఇచ్చాను. వాళ్ళిప్పుడు కెరీర్లో పెద్ద స్టార్లుగా మారారు. కానీ వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుంటారా లేదా అనేది వాళ్ల వ్యక్తిగతం. దాన్ని నేను పట్టించుకోను. ఎదుటి వాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడు మనం ఎక్కడో ఒక చోట బాధపడతాం. రష్మికపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధిస్తుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ అలా చేస్తే అది ఇండస్ట్రీకే నష్టమని నా అభిప్రాయం. దాన్ని నేను సపోర్ట్ చేయను అని స్పష్టం చేశారు నాగశేఖర్. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిజానికి ఆమెకు మొదటి సినిమా ఆఫర్ ఇచ్చింది రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ. అందుకే ఆమె ఆ నిర్మాణ సంస్థ పేరు చెప్పలేదని కొందరు చెబుతున్నారు.